వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హలో जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार बाबा साहब डॉक्टर बी आर अम्बेडकर, जोहार महादेव बाबा साहब डॉक्टर बी आर अम्बेडकर, जोहार మాలల సంఘాల వీధులలో మీ ముందు మాలల ఐక్యత కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. మీ చల్లని దీవెనలు, మీ ఆశీర్వాదాలు, ప్రాణ త్యాగానికైనా సిద్ధపడినటువంటి మన నాయకులకు తెలియజేయండి. మీ సంగీత. నా పేరు తిలిబిల్లి అశోక్ బాబు, రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని. ఈరోజు సోళ్ళూరుపేటలో ఏర్పాటు చేసినటువంటి మాలల ఆత్మీయ సమావేశానికి, అదేవిధంగాను రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దాంట్లో భాగంగా ఈరోజు రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మాలలపై జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి రాజకీయ కుట్రలని, అదేవిధంగాను వచ్చేసి రిజర్వేషన్ వర్గీకరణ పేరుతో మాలలకి విద్య, ఉద్యోగ, సామాజిక అంశాల్లో చాలా ద్రోహం జరుగుతూ ఉంది. ఇటీవల జరిగినటువంటి ఈ యొక్క నీట్లో కానీ, డిఎస్సిలో కానీ, పోలీస్ జాబ్స్లో కానీ, అదేవిధంగా గురుకుల పాఠశాల సీట్లలో కూడా మాలలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. మాల విద్యార్థులు తమ యొక్క భవిష్యత్తును కోల్పోతా ఉన్నారు. మరి ముఖ్యంగా మాల విద్యార్థులు, మాల యువత సరైన మార్గంలో నడవడానికి ఏ విధంగా నడవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం మరియు మాలల జేఏసీ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం. కనుక ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. వర్గాలు, విభేదాలు పక్కన పెట్టేసి మాలల సత్తా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసి వర్గీకరణ తిరిగి వెనక్కి తీసుకోవాలి. ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ శాతాన్ని అమలుపరచాలి. అదేవిధంగా ఎస్సీ జనాభా పెరిగిన దానికి అనుగుణంగా 20% రిజర్వేషన్ని పెంచాలి. అదేవిధంగా దళిత క్రైస్తవులకు కూడా రిజర్వేషన్ని, ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా దళితుల మీద జరుగుతున్న దాడులను కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మాలలందరూ కూడా ఏకమవుతారు. మాలలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా భవిష్యత్తులో కలిసి ముందుకు నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్. అందరికీ జై భీమ్. నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు సూళ్ళూరుపేటలో మాలల ఆత్మీయ సమావేశానికి హాజరు కావడం సంతోషం. ఇది ఎందుకు జరపాల్సి వచ్చింది అనే ఒక ఉద్దేశానికి చెప్పాలని మీ ముందుకు రావడం జరిగింది. మాలల్ని ద్రోహులుగా, దుర్మార్గులుగా, దోపిడీదారులుగా, నీచులుగా ఈ సమాజం ముందు సృష్టించి మాలలకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని లాగేసుకొని మాలల్ని అణగదొక్కడమే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ మాలలందరినీ ఐక్యం చేసి, మాలలందరిలో రాజకీయ చైతన్యం కలిగించి, మాలలకి తిరిగి కోల్పోయిన ప్రతి ఒక్క హక్కుని, రాజ్యాంగం కల్పించిన హక్కుని కల్పించడమే ధ్యేయంగా ఈరోజు ఈ సమావేశానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మిత్రులారా, మాలల దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు అయితే ప్రతి ఒక్క మాల కుటుంబం కోటీశ్వరులు అయిపోయి కనుక ఉంటే మాలలకు ఇంక రిజర్వేషన్లు అవసరం లేదు అని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాలల నోటికి రిజర్వేషన్ లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్నప్పుడు, మాలల్ని అగ్రకులాల జాబితాలో చేర్చి మాలలకి ప్రతి ఒక్క దానిలో వాళ్ళు ఏ విధంగా అయితే గనులు, సంపద, సహజ సంపద, పరిశ్రమలు, బ్యాంకింగ్ రంగాలు, రియల్ ఎస్టేట్ రంగాలు ప్రతి ఒక్కటి 3% ఉన్న అగ్రకులాల దొరికే వాళ్ళ చేతుల్లో ఏ విధంగా పెట్టుకున్నాయో వాళ్ళల్లో మాలలను కూడా కలుపుకొని వాటిల్లో భాగస్వామ్యం మాకు పంచండి, రిజర్వేషన్ అవసరం లేదు. లేదంటే రాజ్యాంగాన్ని అమలు చేయండి, రిజర్వేషన్లు ఎటువంటి అవసరం లేదు. రాజ్యాంగం ఏం చెప్పిందో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్ని కాలరాసి ఈరోజు ఒక మాలపల్లి మీద కావలి కాన్స్టిట్యున్సీలో తెల్లగుంట అనే గ్రామంలో మాలపల్లి మీద 40 నుంచి 50 మంది యాదవులు వచ్చి దాడి చేస్తే
దాదాపు 17 కుటుంబాలను మొత్తం ధ్వంసం చేస్తే ఒక్క ఎఫ్ఐఆర్ కట్టడానికి పోలీసులకు 5 రోజులు పట్టింది. మిగిలిన 9 ఎఫ్ఐఆర్లు ఈ రోజు కూడా కట్టలేదు, ఒక్క అరెస్ట్ చేయలేదు. వాళ్ళు దాడి చేయడానికి చోట వాహనాలను సరెండర్ చేస్తే ఆ వాహనాలను కూడా ఎఫ్ఐఆర్లో చూపించలేదు. ఈ రోజు కూడా కేసు అతీగతి లేకుండా ఉంది అంటే మాలల మీద ఏ విధంగా దుర్మార్గం జరుగుతుంది, మాలల మీద ఎటువంటి కుట్ర జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాలలారా, ఇక నుండి ఏకమవుదాం, రాజ్యాంగాన్ని తెలుసుకుందాం, రాజ్యాంగాన్ని చేతపడదాం, రాజకీయం నేర్చుకుందాం, అధికారం వైపు అడుగులేద్దాం. అధికారంలో భాగస్వామ్యం అయినప్పుడే ఆత్మగౌరవంతో బ్రతకగలమని తెలుసుకుందాం. మాలలు నిలబడి ఎస్సీల్లో, ఎస్టీలు, బీసీలు, ఓబీసీలు ప్రతి ఒక్క పేదవాడికి, సామాన్యుడికి అధికారం వైపు అడుగులేసే విధంగా నాయకత్వం వహించడానికి ఈ సూళ్లూరుపేటలో ఈరోజు నాంది ప్రకటన జరుగుతుంది. మిత్రులారా, ఈ సభని జయప్రదం చేయండి. జై భీమ్. మాలల హక్కులను కాపాడు.